గత కొంతకాలంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరం కూడా కరోనాతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో మనందరం కూడా ఉన్నాం. అయితే గత నెల రోజుల క్రితం రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తప్పిస్తూ ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం, వచ్చినటువంటి ఆర్డినెన్స్కి రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదం తెలియజేయడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం కొన్ని జీవోలు విడుదల చేయడం, ఆయన తాలూకా పదవి నుంచి తప్పిస్తూ మాజీ జస్టిస్ అయినటువంటి కనకరాజన్ గారిని ఆ పదవిలోకి తీసుకొని వస్తూ కొన్ని జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే వచ్చినటువంటి జీవోలు తర్వాత ఆయన బాధ్యతను తీసుకోవడం, బాధ్యతను తీసుకున్న తర్వాత ఎవరైతే పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఆర్డినెన్స్ ప్రకారం ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని విధుల నుంచి వైదొలిగారో ఆయన కాకుండా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు దాని మీద హైకోర్టుకు వెళ్ళి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లవని, గవర్నర్ ఆమోదించినటువంటి ఆర్డినెన్స్ చెల్లవని, ప్రభుత్వం తదుపరి తీసుకొని వచ్చినటువంటి జీవోలు చెల్లవని, జస్టిస్ కనకరాజన్ గారి తాలూకా నియామకం చెల్లదని, పదవి పోయినటువంటి రమేష్ కుమార్ గారు కాకుండా ఆయన తరపున కొన్ని రాజకీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ రెండు కూడా కోర్టుకు వెళ్ళినాయి. కోర్టు దానికి సంబంధించినటువంటి ఒక తీర్పుని ఈరోజు వెలువరించింది. అయితే గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చెప్పాం, న్యాయస్థానాల పట్ల, న్యాయం పట్ల, వ్యవస్థల పట్ల మాకు అపారమైనటువంటి నమ్మకం మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఉంది. కాకపోతే ఇచ్చినటువంటి తీర్పులన్నింటినీ కూడా అంగీకరించాల్సినటువంటి అవసరం కానీ, ఇచ్చినటువంటి అన్ని తీర్పులు న్యాయం అని చెప్పి భావించాల్సినటువంటి అవసరం కానీ మాకు లేదు. సహజంగా మనం కూడా వ్యక్తిగతంగా ఏదైనా అంశం వచ్చినప్పుడు స్థానికంగా కొన్ని కోర్టులకు వెళ్ళినప్పుడు, జిల్లా కోర్టులో మనకు సరైనటువంటి న్యాయం రాకపోతే పైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో మనకి సరైనటువంటి న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మనకి వ్యవస్థల్లో కూడా స్థాయిలు బట్టి వ్యవస్థలు ఉన్నాయి. ఆ స్థానానికి వెళ్ళి మనం పోరాటం చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవస్థల పట్ల ఉన్నటువంటి నమ్మకం, ప్రభుత్వానికి వ్యవస్థల పట్ల ఉన్నటువంటి నమ్మకంతో వచ్చినటువంటి తీర్పు మాకు అనుకూలంగా లేనప్పటికీ మాకు పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు మీద నమ్మకంతో తదుపరి ఈ కేసు మీద, ఈ తీర్పు మీద సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో రావాల్సినటువంటి తదుపరి విచారణ, జరగాల్సినటువంటి విచారణ, తదుపరి తీర్పులు ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి వస్తాయి. అప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించినటువంటి వ్యవహార శైలిలో కానీ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ, ఆయన రాసినటువంటి లేఖల్లో కానీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన రాసినటువంటి, ఆయన సంతకం పెట్టినటువంటి లేఖలు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ప్రభుత్వం ఏదున్నప్పటికీ, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ అది ఒక ఇండిపెండెంట్ బాడీగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఆ ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది. కానీ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీ సభ్యుల్లా వ్యవహరించినటువంటి తీరు చూసి బాధించి సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారు కానీ,
పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ రాష్ట్ర పెద్దలు కానీ ముగ్గులు వేలేసుకున్నారు. ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి ఒక వ్యక్తి, అది కూడా స్థానిక సంస్థలు దేశంలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాడు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా ఇటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఆ రోజు పూర్తిగా పక్షపాతంతో రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక ఎంపీటీసీఓ, ఒక సర్పంచో, ఒక జడ్పీటీసీఓ, కౌన్సిలరో గెలిచేటువంటి పరిస్థితులు లేవని, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఎంపీటీసీ ఎన్నికలన్నా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ తాలూకా ఉనికిని కాపాడటం కోసం వ్యవహరించినటువంటి తీరు నిజంగా బాధ కలిగించింది. తర్వాత ఆయన రాసినటువంటి లేఖలు, ఏం రాశారు లేఖలు? మేము ఏం తీసుకొని వచ్చాం చట్టాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలని, వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లని అధిగమించి కొన్ని చట్టాలు తీసుకొని వచ్చి కఠినమైనటువంటి చట్టాల ద్వారా ఎన్నికలు జరపాలని, ఈరోజు ఎవరన్నా ఎన్నికల్లో మద్యం పంచినా, ఎవరైనా డబ్బులు పంచినా వాటిని అడ్డుకునేటువంటి క్రమంలో అవసరమైతే కేసులు పెట్టి పోటీ చేసి గెలిచిన తర్వాత అయినా రుజువైతే వారిని పదవుల నుంచి తప్పించాలనేటువంటి కొన్ని బలమైనటువంటి చట్టాలు తీసుకుని వస్తే వాటిని కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లో వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. తర్వాత కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి పిమ్మట ఒక 2 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు ఆయన. కొన్ని తీరా లేఖ ఆయన రాశాడా అంటే తర్వాత జరిగినటువంటి సిఐడి ఎంక్వైరీలో మనందరూ చూసాం, మీరు కూడా టీవీలో పేపర్లో ఇచ్చారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆ ఫార్మాట్ని, లేఖ ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి లేఖను పంపిస్తే దాన్ని ప్రింట్ తీసి నేను సంతకం పెట్టి లేఖనేమో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాడు. ఇదా మీరు చేయాల్సినటువంటి డ్యూటీలు? మీకు ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా, ఒక బాడీగా మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవిని ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించమని చెప్పి ఇంకొక గొప్ప అవకాశం ఇస్తే దాన్ని ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితులను చూస్తే ఏమనాలి మిమ్మల్ని? దానికి సంబంధించి సాక్షాత్తు ఆయనకు సంబంధించినటువంటి పిఏ వాంగ్మూలం ఇచ్చారు. ఇది మా సార్ నాకు పెన్ డ్రైవ్లో తీసుకొని వచ్చి ఇచ్చారు, తర్వాత వాటిలన్నీ డిలీట్ చేయమన్నారు. సహజంగా ఒక అధికారి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా ఏదన్నా ఎండార్స్మెంట్స్ చేసినప్పుడు, ఏమన్నా లెటర్స్ ప్రొసీడింగ్స్ ఎవరికన్నా పంపించినప్పుడు కానీ, ఎవరికన్నా లేఖ రాసినప్పుడు కానీ ప్రతి దాని మీద కూడా రిఫరెన్స్ నెంబర్లు ఉంటాయి. ఆ రిఫరెన్స్ నెంబర్స్ని బట్టి ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవాల్సినటువంటి ఆఫీస్లో రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రికార్డ్స్ ఎక్కడా లేవు, అన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. అంటే దీని అంతటికి అసలు ఆ తాలూకా లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ లేఖ ఎవరు పంపించారు, మీరు స్వయంగా డిక్టేట్ చేశారంటే డిక్టేట్ చేసినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. వీటన్నిటి సందర్భంలో మీరు చేసినటువంటి పరిస్థితులు చూస్తే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మీ వ్యవహారం ఉందో అందరూ కూడా చూసాం. మరి ఇవన్నీ చూసిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం మంచిదా అని చెప్పని అనుకుంటే, ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యక్తులు అటువంటి పదవుల్లో పనిచేయడం అనేటువంటి సమంజసం కాదని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి తద్వారా గవర్నర్ ద్వారా దాన్ని ఆమోదింపజేసి జీవోలు ఇచ్చి తొలగించి కొత్తగా జస్టిస్ న్యాయ కోవిదులైనటువంటి కనగరాజన్ గారు తీసుకొని వచ్చాం. సరే, కోర్టులో వాళ్ళు తీర్పులు ఇచ్చాయి, మేము పైకోర్టుకు వెళ్తాం, జరగాల్సినటువంటి జరుగుతూ ఉంటాం. అయితే గతంలో వచ్చినటువంటి తీర్పులు, ఈ సంవత్సర కాలంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి క్రమంలో కోర్టులకు వెళ్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో
భవిష్యత్ భావితరాల కోసం తపన పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనని ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఒక ఇంగ్లీష్ మీడియం పెడితే అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం, రాజధానిలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తే అడ్డుకోవడం, ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ ప్రధానమంత్రిని, రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మతాల్ని తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని ముమ్మకాసేటువంటి కార్యక్రమం, ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి అడ్డం పడేటువంటి పరిస్థితులు మనం సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం. కోర్టులో ఏదైనా తీర్పు వస్తే వైసీపీకి షాక్, వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్. షాక్ తగలడానికి హైకోర్టు ఏమన్నా ట్రాన్స్ఫార్మరా? హైకోర్టు అనేటువంటి దాని మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. వచ్చినటువంటి తీర్పుల్ని అవసరమైతే కొన్ని సందర్భాల్లో మా తాలూకా నిర్ణయాల్ని సవరించుకునేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని సందర్భాలు మామే చేసినటువంటి కేసుల్ని కొట్టేసేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఇది ఒక ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ఇది ఒక ప్రక్రియ. మాకు అన్ని వ్యవస్థల మీద గౌరవం ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ 4 స్తంభాలు, ప్రధానమైనటువంటి ఈ 4 స్తంభాలు ఒకే దీనిలో ఉంటే ప్రజాస్వామ్యానికి మంచిది, ప్రజాస్వామ్యం మరింత కాలం వర్ధిల్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు గొప్పగా మనం భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునేటువంటి భారతదేశం ఈరోజు ఎంతో గొప్పగా 130 కోట్ల మంది జనాభా కలిగినటువంటి మన దేశం ప్రపంచంలో మిగిలినటువంటి దేశాలకి ఆదర్శం అని చెప్పుకునేటువంటి దేశంలో ఈ 4 స్తంభాల్లో ఒక్క స్తంభం ఒరిగిపోయినా మన ప్రజాస్వామ్యానికి ముప్పు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో ఎంతో మంది చేసినటువంటి కామెంట్స్ని మీకు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. మొన్న వచ్చినటువంటి కొన్ని తీర్పుల పైన ఈరోజు మేము ఏ రోజు న్యాయస్థానాన్ని కానీ, న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పులకు కానీ, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కానీ ఏ రోజు మేము పల్లెత్తి మాట్లాడలేదు. మాకు ఆ రకమైనటువంటి ఆలోచన లేదు, మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఏ రోజన్నా అటువంటి విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. మీకు ఒక సందర్భం, గతంలో ఆయన మాట్లాడినటువంటి, ఎన్నికల్లో మాట్లాడినటువంటి కొన్ని సందర్భాల్లో మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే నేను న్యాయ వ్యవస్థని నేను చెప్పినట్టు చేయగలను అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిర్భయ కేసులో ఆయన మాట్లాడినటువంటి మాటలు, నిర్భయ కేసులో ముద్దాయికి కేవలం 3 ఏళ్ళు మాత్రమే జైలు శిక్ష వేశారని, తాను అధికారంలో ఉంటే 5కి మరశిక్ష పడేటట్లు చేసేవాళ్ళని వ్యాఖ్యానించారు. ఏమిటి దాని అర్థం? అంటే చంద్రబాబు నాయుడు గారి అర్థం ఏంటంటే, నేను అధికారంలో ఉంటే కోర్టులో ఇచ్చేటువంటి తీర్పుల్ని నేను శాసించగలను అనేటువంటి ఒక ధోరణితో మాట్లాడినటువంటి మాటలు ఇది స్వయంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. నేను ఆయన మాట్లాడినటువంటి మాటలు మాత్రమే కోట్ చేస్తా ఉన్నాను ఇంపార్టెంట్గా. ఇంకో సందర్భంలో కాంగ్రెస్ దేశానికి సరి కరెక్టే, మీకు అప్పుడన్నటువంటి మాట, తర్వాత కాంగ్రెస్ దేశానికి మీకు మిత్రుడు అయిపోయాడు, సరే. అప్పుడు అన్నటువంటి మాటల్లో జగన్ కాంగ్రెస్ DNA అని దిగ్విజయ్ చెప్పారు. అందుకే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకువచ్చారు. అంటే ఏమిటి ఈ ఉద్దేశం? అంటే వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కోర్టుల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి సత్తా ఉంది, చేయగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఆలోచన సరళి ఆయన వ్యక్తపరిచినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి నాయకులు వ్యవస్థలో ఉండడం వల్ల వ్యవస్థలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వంలో ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు ఉపయోగపడేటువంటి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం అనేటువంటిది ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, జస్టిస్ ఈశ్వరయ్య గారు
జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనతో చేశారు. ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని ఈ సందర్భంగా మీకు కోట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా హయాంలో ఆయన మీద ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ ఎందుకు స్టేలో ఉన్నాయి, స్టేలో ఎందుకు ఆయన మీద ప్రపోర్షనల్ కేసెస్ అంటే అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఇప్పటికీ కూడా ఎందుకు స్టేలోనే ఉన్నాయనేటువంటి అనుమానాలను వ్యక్తం చేసినటువంటి సందర్భాలు జస్టిస్ ఈశ్వరయ్య గారు వ్యక్తపరిచినటువంటి సందర్భాలు మీకు గుర్తిస్తూ ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జడ్జిలకు సంబంధించి 2 బీసీని, 1 ఎస్సీని, 1 బ్రాహ్మణ్ని సిఫార్సు చేయాలని చెప్తే వారందరూ నిజాయితీ పరులు కాదని, వారు ఉపయోగపడరని, తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ప్రపోజ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఆ రోజు జస్టిస్ ఈశ్వరయ్య గారు సందర్భాన్ని కోట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదే అడ్వకేట్ జనరల్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, గవర్నమెంట్ లీడర్ని, వీళ్ళందరినీ కూడా తనకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని, మనుషుల్ని చేసినటువంటి సందర్భం. జ్యుడిషియల్ వ్యవస్థని తన అదుపులో పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడన్నటువంటి మాటని జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీకు కోట్ చేస్తా ఉన్నాను. సో అందుకని చెప్తా ఉన్నా, గతంలో నేను మాట్లాడినటువంటి మాటలు, గతంలో నేను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, గతంలో కొన్ని తీర్పులు వచ్చినప్పుడు నేను చేసినటువంటి విభేదించినటువంటి సందర్భాలు, నేను వ్యక్తిగతంగా విభేదించినటువంటి సందర్భాలు మనకి కోట్ చేస్తాను. ఒకవేళ ఈశ్వరయ్య గారు మాట్లాడినటువంటి మాటలు తప్పై ఉంటే నేను కూడా మాట్లాడినటువంటి మాటలు తప్పు. ఒకవేళ ఈశ్వరయ్య గారి మీద ఆ రకమైనటువంటి కేసులు బనాయించి ఆయన మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటే తప్పకుండా అటువంటి యాక్షన్ నేను కూడా సిద్ధపడి ఉన్నాను. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, భవిష్యత్తుకి భావితరానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి బాధతో, భావోద్వేగంతో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఏ వ్యవస్థని కించపరచాలనో, ఏ వ్యవస్థని ఏదో ఆపాదించాలన్నటువంటి మాటలు మాత్రం కాదని, మాకు ఇంకా ఈరోజు వచ్చినటువంటి తీర్పు పైన మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తగు విధంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళి తగు పోరాటాలు చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిమ్మగడ్డ ఈరోజు వచ్చినటువంటి తీర్పు పైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ తిరిగి తన విధుల్లో చేరాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే వచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ దాని మీద సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి సుప్రీంకోర్టు వెళ్ళి మళ్ళీ మా ఫైట్ని కొనసాగించాలన్నటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం అనేటువంటి కూడా తెలియజేస్తాం. నేను కూడా మీ కొంతమంది పత్రికే మిత్రులు చెప్పినటువంటి విషయాన్ని చూశాను. పేపర్ కొన్ని నోటీస్ కూడా నాకైతే ఇప్పుడు నా చేతికి అందలేదు. మీ మీడియా గ్రూప్స్లో పేర్లు లిస్ట్ అంతా కూడా పేర్లు రావడం అనేటువంటి చూసా. అది ఎవరిచ్చారు, కింద సంతకాలు ఏమి లేవు, పేర్లు లిస్ట్ మాత్రమే ఉంది. నోటీస్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. దానికి సంబంధించి వెంటనే ఆవిడ సిఐడి కేసు పెట్టారు. మరి ఆవిడ భావోద్వేగంతో మాట్లాడుతుందని అనుకోవచ్చు కదా, మరి ఆవిడ మీద ఎలా కేసు పెట్టారు? నేను మాట్లాడినటువంటి సందర్భాలు వేరు, ఆవిడ మాట్లాడినటువంటి సందర్భాలు వేరు. ఆవిడే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు వ్యక్తిగత విమర్శలు చేయలేదు, వల్గర్గా మాట్లాడలేదు. సో ఏ విధంగా వెంటనే అంతే రెస్పాండ్ అయ్యారు సిఐడి? అది పోలీసు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వారికి ఎదురవుతున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి వారు నిర్ణయాలు తీసుకుంటారు, వారు యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు ప్రభుత్వం దాని మీద సిఐడిని దాని మీద వేసి ఈరోజు సుధాకర్ గారి మీద వేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీని వేయమని చెప్పింది. దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో కోర్టు వెళ్తే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోర్టు చెప్పారు. మేము ఎవరిని కూడా ఎవరి మీద ఫలానా వ్యక్తి మీద చేయమని కానీ మా ప్రభుత్వం కానీ ఎవరి మీద సిఫార్సు చేయలేదు. మేము కూడా వ్యక్తులుగా మేము ఎవరి మీద మేము అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా కానీ
మంత్రులుగా కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోమని చెప్తా. వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకపరమైనటువంటి పోస్టులు ఏదైనా వచ్చినప్పుడు సహజంగా యాక్షన్స్ తీసుకుంటే యాక్షన్స్లో భాగంగానే తీసుకున్నా తప్ప రంగనాయకమ్మ గారి గురించి ఆ వ్యవస్థలన్నీ పనిచేసి ఆవిడతో పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మా అభిప్రాయం. రెండోది, ఇప్పుడే అందినటువంటి మన సమాచారం ప్రకారం అసలు చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీదకి ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఎల్జీ పాలిమర్స్ పేరు చెప్పింది. ఎల్జీ పాలిమర్స్లో ఎవరైతే బాధితులు ఇబ్బంది పడ్డారో, ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారిని పరామర్శించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నారని చెప్పి అప్లై చేసుకొని ఆయనకి ముందే సమాచారం ప్రకారం సోమవారం 25వ తారీఖున ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతాయని చెప్పి తెలిసి ఆయన అప్లై చేసుకొని ఆయనకు రావాల్సినటువంటిది కరకట్ట మీద ఆయన తాలూకా వ్యవహారాలన్నీ పూర్తి చేసుకోవడం కోసం ఆయన అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చాం. పోనీ 60 సంవత్సరాలు దాటినా పోనీ ఏదో రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి ఒక ఉదాహరణ భావంతో ఆయనకు అవకాశం ఇచ్చాం. వచ్చాడు. మళ్ళీ హుటాహుటిన ఈరోజు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏ కారణం చేత హైదరాబాద్ వెళ్ళిపోయాడు? ఏ కారణం చేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారో? కేవలం విమర్శలు చేయడానికి మాత్రమే ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చాడా? కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ వచ్చాడా? లేకపోతే హైదరాబాద్లో ఉంటే ఎక్కడ ఎన్టీ రామారావు గారు ఘాటుకు వెళ్ళి దండ వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎక్కడ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి ఆయన ప్రేమని మళ్ళీ ఆయన నటని మళ్ళీ అక్కడ చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తిరిగి వచ్చాడా కరకట్ట మీదకి అనేటువంటి సమాధానం చెప్పాలి. ఒక బాలకృష్ణ గారు సమాధానానికి వెళ్ళారు, వాళ్ళ మనవరాళ్ళు వెళ్ళారు, ఆయన కోడలు వెళ్ళారు, ఆయన కొడుకులు వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం హైదరాబాద్లో ఉంటే ఎన్టీఆర్ ఘాటుకు వెళ్ళి నిన్న 28వ తారీఖున ఆయనకి నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి బాధతో కేవలం కరకట్ట మీదకి వచ్చినట్టుగా కనబడిపోయింది. నిన్న మహానాడు అయిపోయింది, ఆయన షూటింగ్ అయిపోయింది. పూర్తిగా ఆ రాజకీయ పార్టీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి కారణాలని దయచేసి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.